Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వల్ల లంగ్స్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ముఖ్యంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు డయాలసిస్ మీద ఉండడం, ఫ్రీక్వెంట్గా డయాలసిస్కి అండర్వెంట్ అవుతూ ఉండడం చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో లంగ్స్లో వచ్చేటప్పటికి మనకు ఆ ఫ్లూయిడ్ మొత్తం అంటే వేస్ట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది బయటికి పోకపోవడం వల్ల లంగ్స్లో కొన్నిసార్లు నీరు జమ అవ్వడం, దానివల్ల మనకు దగ్గు, ఆయాసం, ముఖ్యంగా పడుకున్నప్పుడు ఎక్కువ ఆయాసం ఉండడం, కూర్చుంటే కొంత రిలీఫ్ ఉండడం, ఎలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ కండిషన్ వచ్చి మనం పల్మనరీ ఎడిమా అని అంటాం. అంటే లంగ్స్ లోపల ఎక్కువ నీరు చేరడం వల్ల మనకు ఊపిరి అందకపోవడం అండ్ పొడి దగ్గు అంటే డ్రై కాఫ్ లాగా రావడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు కొన్నిసార్లు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వల్ల బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ రిటైన్ అయ్యి లంగ్స్ చుట్టూ కూడా అంటే ప్లూరల్ క్యావిటీలో కూడా మనకు నీరు నిలబడడం అనేది జరుగుతుంది. ఈ కండిషన్లో కూడా మనకు లంగ్స్ చుట్టూ నీరు చేరి ఊపిరితిత్తులు పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వకపోవడం వల్ల కాఫ్ రావడం, ఆయాసం రావడం అండ్ ఛాతీ నొప్పి రావడం ఇలాంటి ఇబ్బందులు చూస్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్ని మనం అవాయిడ్ చేయాలి అంటే నెఫ్రాలజిస్ట్ సజెస్ట్ చేసినట్టుగా ఫ్లూయిడ్ రిస్ట్రిక్ట్ చేసుకోవడం, అంటే ఎక్కువ ఫ్లూయిడ్ మనం కన్జ్యూమ్ చేయకుండా చూసుకోవడం అండ్ టైమ్లీ మెడికేషన్ వాడడం అండ్ డయాలసిస్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా కొంత తగ్గి రిపీటెడ్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ లాంటి వ్యాక్సిన్స్ టైమ్లీ మనం వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లంగ్స్ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవచ్చు.